నమస్తే. రాహు భగవానుడు నక్షత్ర మార్పు మొన్ననే జరిగింది, నవంబర్ 23వ తారీఖు. బట్ ట్రూ రాహు నక్షత్ర ట్రాన్సిట్ ఇస్ ఆన్ December 2nd. సో కాబట్టి శతభిష నక్షత్రం కుంభరాశిలో తనదైన సొంత నక్షత్రానికి శతభిష నక్షత్రానికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే పూర్వభాద్ర నుంచి శతభిషానికి వచ్చిన రాహు భగవానుడు ఏ రాశుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మొదల్లో ఫిబ్రవరి 24వ తారీఖు ఆయన పూర్వభద్ర నక్షత్రానికి ట్రాన్సిట్ అయ్యారు. మే 18న ఆయన కుంభరాశికి మీనరాశి నుండి ఆయన ట్రాన్సిట్ అవ్వడం, కేతుతో పాటు కేతు భగవానుడేమో సింహరాశికి ట్రాన్సిట్ అవ్వడం, రాహు భగవానుడు కుంభరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు మనం చెప్పుకున్నాం రకరకాల రిజల్ట్స్, రకరకాల గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయనేది చెప్పుకుందాం. ఇప్పుడు ఇన్ జనరల్ రాహు భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయనేది మనం తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని రాసుల వారు తీసుకోవాల్సిన ఎటువంటి నియమాలు పాటించాలి, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం. ఇక్కడ శతభిష నక్షత్రం గురించి కనుక మనం మొదలు మాట్లాడుకుంటే, శతభిష పేరులోనే ఉంది. 100 టైప్స్ ఆఫ్ పాయిజన్ని కూడా హరించేసే కెపాసిటీ ఈ నక్షత్రానికి ఉంటుంది. అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి జనరల్గా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం కానీ, లేదా ఇటువంటి అంటే ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్ రావడం కానీ ఇలాంటివి జనరల్గా జరగవు. వైరల్ ఫీవర్స్ జనరల్గా వీళ్ళకి రావు. ఒకవేళ వచ్చినా అది 1 to 4 days గ్యాప్లోనే తగ్గిపోతుంది. బియాండ్ 4 వీళ్ళకి నడవదు, అది ఆ ఫీవర్స్ అనేవి నడవు. బట్ అట్ ద సేమ్ టైం అగైన్ ఇట్ రియలీ డిపెండ్స్. మళ్ళీ ఒక్క పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ని నేను ఇక్కడ బ్రాకెట్లో పెడతాను అండ్ ఎలిమినేట్ కూడా చేస్తాను ఆ పర్సంటేజ్ని. ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు ఎక్కడ ప్లేస్మెంట్ వాళ్ళ కుండలిలో, వాళ్ళ జన్మ కుండలిలో ఎలా ప్లేస్ అయి ఉన్నారనేది కూడా మనం కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే, పరిగణనలోకి తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. రాహు భగవానుడు ఛాయాగ్రహం అని, ఇల్యూజన్ గ్రహం అని, తర్వాత మాయ చేకూరుస్తాడని, వచ్చి రాగానే ఢమేల్ అనేస్తాడని, లేకపోతే కూల్చడానికే వచ్చే మహానుభావుడని రకరకాల నిందలు మనం జనరల్గా ఆయన మీద పాపం వేసేస్తూ ఉంటాం. ఎందుకంటే నోరు లేదు కదా ఈ ప్లానెట్స్కి, వేసేయడం ఈజీ, అంతేనా? వెరీ గుడ్. బట్ ఆల్ ఫాల్స్, అటువంటివి ఏమీ కావు, అస్సలు కాదు. రాహు భగవానుడు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు. రాహు భగవానుడు అంటే హిందీలో ఒక సామెత కూడా ఉంది, చప్పటి ఫాడికే దేనాతో రాహుకి ఆగి కోయినే కర్ సక్తా అని. అంటే సో రంక్ సే రాజా, రాజా టు రంక్, నేను చాలాసార్లు కూడా చెప్పాను అది. సో ఇచ్చిన అమ్మ పెట్టేది పెడుతుంది, కొట్టేది కొడుతుంది అనే సామెత కూడా ఉంది కదా. బహుశా రాహు భగవానుని చవి చూసిన తర్వాతనే, ఆయన ప్రేమని చవి చూసిన తర్వాతే ఎవరో ఆ సామెత పెట్టుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే తల్లి కూడా రాహు స్వరూపం కిందనే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అమ్మవారి స్వరూపమే కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మన శ్రద్ధ, మన ఫోకస్, మన డిసిప్లిన్, మన భక్తి, మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా చాలా నీతిగా, నియమంగా, ధర్మంగా కనుక మనం పాటిస్తూ కనుక వెళ్ళినట్లయితే రాహు భగవానుడు ఏమీ చేయరండి. ఆయన ఏమీ చేయరు. మనం ఎక్కడైనా క్రమం తప్పితేనే కాస్త క్రమశిక్షణలో పెడతారు, చేయి పట్టుకుని లాగుతారు. ఆ లాగడంలో కాస్త గట్టిగా లాగుతారు, అంతే, పెద్దగా ఏముండదు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు శతభిష నక్షత్రంలో ఇక్కడ చేయడం అనేది, శతభిష నక్షత్ర అంటే ఆ శతభిష నక్షత్ర యొక్క లార్డ్ డాక్టర్స్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఏదైనా హీలింగ్ కెపాసిటీ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇన్ జనరల్, అంటే నక్షత్రాల జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కనుక ఈ రాహు భగవానుడు ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుందని చెప్పుకున్నట్లయితే, ఈ శతభిష నక్షత్రం యొక్క కెపాసిటీలో ఏమవుతుందంటే, హీలర్స్, మెంటల్ వెల్బీయింగ్ హీలర్స్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, న్యూరో సైంటిస్ట్, న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే దే విల్ బీ ఎక్సెలింగ్ ఇన్ దర్ ప్రొఫెషన్ వెరీ వెరీ వెల్. నేను అటువంటి డాక్టర్స్ని చాలామందిని చూశాను. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై క్లయింట్స్ ఆల్సో. అండ్ నేను చాలామందిని చూడడం కూడా జరిగింది. ఐ మెట్ అ లాట్ ఆఫ్ న్యూరో సర్జన్స్ అండ్ న్యూరో సైంటిస్ట్ హూ బిలాంగ్ టు దిస్ నక్షత్రం అండ్ వెరీ బ్యూటిఫుల్ డాక్టర్స్. అంటే అసలు హోరోస్కోప్ నేను ఓపెన్ చేయకముందే వీళ్ళు శతభిష అయి ఉంటారు అనుకుంటుండగానే వాళ్ళు రాహు యొక్క వెల్ ప్లేస్డ్ బ్లెస్సింగ్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న హ్యూమన్ బీయింగ్స్ అండ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే కుంభరాశిలో ఇక్కడ శతభిష నక్షత్రంలో రాహు భగవానుడు వచ్చి రాగానే
ఇక్కడ ఆయన ఏదో ఒక చేంజ్, ఏదో ఒక డైరెక్టివ్ అనేది మన లైఫ్స్కి ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, అంటే పబ్లిక్ పరంగా కనుక మనం చెప్పుకున్నట్లయితే, వరల్డ్ పరంగా కనుక మనకు చెప్పుకున్నట్లయితే, పబ్లిక్ యాంటిసిపేషన్తో కూడిన నిర్ణయాలు, లేకపోతే పబ్లిక్ యాంటిసిపేషన్తో కూడిన డెసిషన్స్ కానీ, గవర్నమెంట్లో ఏదైనా డెసిషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా డైరెక్టివ్స్ పబ్లిక్కి ఇవ్వడం కానీ, లేదన్నా మార్పులు చేర్పులు పబ్లిక్కి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంది. ఇలాంటివి మనం చూస్తాం. రాహు భగవానుడు శతభిష నక్షత్రంలో ఉంటుండగా ధనిష్టకి వెళ్లే లోపు, జూన్ 30వ తారీఖు 2026 ధనిష్టకి వెళ్లే లోపు గవర్నమెంట్ డైరెక్టివ్స్ ఫార్ పబ్లిక్ ఇటువంటివి చూడడం జరుగుతుంది. పబ్లిక్ విల్ హియర్ సమ్ చేంజ్ ఆర్ సమ్ డైరెక్టివ్స్ టు ఫాలో. సమ్ చేంజ్ అనగానే ఎక్కడికో ఊహించేయక్కర్లేదండి. మనమందరం కూడా ఇక్కడ ఏమవుతుందంటే, సమ్ డైరెక్టివ్స్ అంటే మీరు ఇది చెయ్యండి, ఇటువంటి అంటే పాలసీస్ ఫాలో అవ్వండి, లేకపోతే ఇది ఈ డేట్ కల్లా మీరు కంప్లీట్ చేయాలి, ఇది ఈ డేట్ కల్లా మీరు చేసేయాలి, లేకపోతే ఇది ఈ క్రమంగానే ఉండాలి, ఈ ఫోకస్తో ఉండాలి, ఈ డిసిప్లిన్గా ఉండాలి. ఇటువంటి చేంజెస్ గవర్నమెంట్ విల్ గివ్ డైరెక్టివ్స్ అండ్ విల్ మేక్ పాలసీ చేంజెస్ అక్రాస్ ద కంట్రీ. ఇటువంటివి మనం జనరల్గా డెఫినెట్గా వింటూ ఉంటాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే, taxes పరంగా కానివ్వండి, అటువంటి పరంగా కానివ్వండి, వెరీ ఇంట్రెస్టింగ్ చేంజెస్ విల్ కమ్ అప్ ఇన్ ద ఫాలోయింగ్ బడ్జెట్ ఆల్సో నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే రావు భగవానుడిదే ట్యాక్సెస్ కూడా కాబట్టి, అండ్ మై ఫేవరెట్ లార్డ్, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఈ నక్షత్రంలో ఉంటుండగానే, సో ఖచ్చితంగా వెరీ బ్యూటిఫుల్ చేంజెస్ అండ్ విత్ వెరీ అంటే ఐ ఓపెనింగ్ చేంజెస్ అండ్ వెరీ పబ్లిక్ ఇంట్రెస్ట్, అంటే మనం కళ్ళు రేజ్ చేసి చూసే చేంజెస్తో గవర్నమెంట్ చాలా చక్కటి చేంజెస్ తీసుకురావడం అనేది కూడా మనం చూస్తాం. ఇక్కడ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చాలా చాలా స్టేబుల్గా ఉంటాయండి ఈ టైంలో. అండ్ ఈ పర్టిక్యులర్ 4 to 6 months టైంలో కూడా చాలా చాలా స్టెబిలిటీ అనేది చూస్తాం. మేజర్ ఫ్లక్చువేషన్స్ అయితే చూడడం జరగదు. నెక్స్ట్ ఇయర్ పోస్ట్ మార్చ్ చేంజెస్ అనేది చూడడం జరుగుతుంది. అక్కడే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. బిఫోర్ మార్చ్, ప్రీ మార్చ్ అయితే మాత్రం స్టెబిలిటీ అనేది ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఐటీ, క్రియేటివ్ ఫీల్డ్స్, డాక్టర్స్, న్యూరో సైంటిస్ట్, న్యూరో సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, హీలర్స్, మెంటల్ హీలర్స్, క్రియేటివ్ ఫీల్డ్స్, ఆర్టిస్ట్, డాన్సర్స్, సింగర్స్, పెయింటర్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా కళలు, లలిత కళలు, ఇవన్నీ కూడా రాహు యొక్క డిపార్ట్మెంట్సే కాబట్టి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎక్సెలింగ్ ఇన్ దేర్ ఓన్ ప్రొఫెషన్స్, ఎక్సెలింగ్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా జరగడం జరుగుతూ ఉంటుంది. చాలా శుభంగా ఉంటూ ఉంటుంది. మీరు కనుక ఎంతో కాలంగా ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్లో మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, బట్ వెళ్ళలేదు, ప్రోత్సాహం లేదు, లేకపోతే ఇంట్లో పనుల మొలాన, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ మొలాన చేయలేదు అనుకుంటే, ప్లీజ్ టేక్ అవుట్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ టైంలో కనుక మీరు చేసినట్లయితే చాలా శుభంగా ఉంటుంది. టేక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ రాహు అండ్ నక్షత్ర లార్డ్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా చాలా శుభంగా ఉంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఏదైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఆర్ట్ ఫామ్స్ ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే స్కిల్డ్ లేబర్కి మీరు ఏదైనా ప్రోత్సాహం ఇద్దామని మీరు ఏదైనా చేద్దామనుకున్నా, అటువంటివన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళి చక్కగా చేయడానికి ట్రై చేయండి. శుభంగా ఉంటుంటుంది. ప్లీజ్ సపోర్ట్ ద ట్రైబ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ద స్కిల్డ్ వర్కర్స్. ఎందుకంటే మీరు ఏదైనా కొనుక్కునేటప్పుడు ప్లీజ్, నేను ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పాను, ట్రై అండ్ సపోర్ట్ స్కిల్స్ మెన్. ఎందుకంటే వాళ్ళ ఆ స్కిల్స్ కనుక హరించకపోతే we will not be able to get them back. ఎందుకంటే మీరు నేను కూర్చుని బహుశా మీరు ఏమైనా చేయగలరేమో, ఐఎమ్ నాట్ దాట్ క్రియేటివ్, సో నేనైతే చేయలేను. సో వాళ్ళ అదే సారీ ఆర్ అదే వర్క్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ట్రై అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ ద స్కిల్స్ పర్సన్. అండ్ అంటే మనం పక్కనే ఉందనో, లేకపోతే ఏదైనా షాప్లోకి వెళ్ళో, స్టోర్లోకి వెళ్ళో కొనుక్కునే బదులు అటువంటివి వాళ్ళని సపోర్ట్ చేస్తే they'll feel motivated and they will continue, and generations కూడా ముందుకు వస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ట్రేడింగ్, ఆ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే దే విల్ డూ వెరీ గుడ్. ఎక్సైట్మెంట్ చాలా చాలా బిల్డప్ అవుతుంది. క్రౌడ్లో కూడా, పాపులేషన్లో కూడా ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ మార్కెట్, స్టాక్స్ అండ్ ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్, అవన్నీ కూడా చాలా చాలా రాణిస్తాయి. అండ్ దేర్ విల్ బీ అ హ్యూజ్ రష్ అండ్ హ్యూజ్ యాంగ్జైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్ ఆల్సో. Public will talk a lot during this time before 30th of June.
ఇది ఓవరాల్ నేను చెప్పింది. సో ఎంజాయ్ యువర్ టైమ్ ఇన్ రాహు ట్రాన్సిటింగ్ త్రూ శతభిష నక్షత్ర. అండ్ చాలా మంది ఇంట్రెస్ట్గా చాలా క్రియేటివ్ ఫీల్డ్స్లో పాల్గొనడం కానివ్వండి, స్కిల్డ్ వర్క్ నేర్చుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తారు. సో నేను చెప్పిన ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి ఆస్పెక్ట్స్లో మీరు ఒకవేళ స్పెక్యులేషన్ బాగుంది, ట్రేడ్ మార్కెట్లో బాగుంది అని అనుకున్నట్లయితే మీ రాశికి ఎలా ఉంది అనేది, మీ జన్మ గోచార రీత్యా రాహు ఎక్కడున్నారు అనేది, మీ లగ్న రీత్యా ఎక్కడ ఉన్నారు అనేది మీరు చెప్పించుకోదలుచుకుంటే అప్పుడు ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఓవరాల్ జనరల్ పర్స్పెక్టివ్తో చెప్తాం కాబట్టి. So 12% of the population in general in the world will come under the same రాశి. కాబట్టి వాళ్ళందరూ కూడా స్పీడ్గా ఆ పర్టికులర్ నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ మన జన్మ కుండలి ప్రకారం సే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయొచ్చా అనేది మనం విశ్లేషించి మనం చూపించుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి మీరు చెప్పించుకోవచ్చు. సో తదుపరి తర్వాత మీరు ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ అన్నిటిలో కూడా మీకు కావాల్సిన డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. వృషభ రాశి వారికి రాహు యొక్క శతభిష నక్షత్ర యొక్క ట్రాన్సిట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వర్క్ ప్లేస్లో స్టెబిలిటీతో మొదలు పెట్టేస్తా. ఇక్కడ ఎక్స్పెరిమెంటేషన్ ఎట్ వర్క్ అనేది కొంచెం తగ్గించి చేస్తే మంచిది. అంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ నేను ఎప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు కూడా తీసేసుకుంటాను, వెరీ గుడ్, ఆ యాటిట్యూడ్ చాలా మంచిది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెరిమెంటేటివ్గా నేను ఏదో చేస్తాను, అది ఇది కాకపోతే అది కాకపోతే ఇది, ఏ ఆర్ బి ఆర్ సి, అట్లా పనికిరాదు. ఇక్కడ మీరు చేసే వర్క్ని ఇప్పటిదాకా కమెంట్స్ రాకపోవచ్చు, బట్ హియర్ యూ విల్ బి కమెంటెడ్. ఇక్కడ మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మరీ క్లాస్ పీకేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఎక్స్పెరిమెంటేషన్ అట్ వర్క్ అనేది తగ్గించండి. స్టెబిలిటీ అట్ వర్క్ లాస్ అనేది ఉంటుంది. వర్క్ ప్లేస్లో స్టెబిలిటీ ఉండదు, కాస్త స్టాగ్నేషన్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ టాంజెంట్లో గ్రాఫ్ మూవ్ అవుతూ ఉంటుంది. స్టెబిలిటీ ఉండదు అనేసావు అంటే ఉద్యోగం పోతుందా? స్టెబిలిటీ ఉండదు అని అంటే ఇక్కడ పర్సంటేజ్ ఎస్, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు కొంచెం ఇక్కడ ఏంటండి ఇలా చేశారు, ఇలా చేస్తుంటే బాగుండేది, లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు అదే రిపీట్ చేశారు అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏమవుతుంది, అది అవునా, మనం ఇలా చేసామా, అవునా కదా, ఇప్పుడు వీడు ఏం ఆలోచిస్తాడు, వెనక ఏం ఆలోచిస్తాడు, ఇంకెవరితో డిస్కస్ చేస్తాడు, ఈ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో కాబట్టి అటువంటి ఎక్స్పెరిమెంటేటివ్ ఆస్పెక్ట్స్ వర్క్లో లేకుండా అనేది చూసుకుంటూ ఉండండి, మంచి జరుగుతూ ఉంటుంది. రెసిగ్నేషన్స్ చాలా ఎక్కువ చేస్తారు వృషభ లగ్న వాళ్ళు, వృషభ రాశి ఈ టైంలో. సో ప్లీజ్ డు నాట్ రిజైన్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, హేస్టీ డెసిషన్స్ వద్దు. బాస్ మీద కోపం వచ్చింది, పక్కవాడి మీద అలిగాము, వెంటనే రెసిగ్నేషన్ ఇచ్చేసాం, ఇది కాకపోతే అది, నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, వెరీ గుడ్, బట్ ఐఎమ్ సారీ, వెంటనే జాబ్ రాదు. సో ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ కంటిన్యూ వెర్ ఎవర్ యు ఆర్ అంటిల్ June 30th జూన్ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రెసిగ్నేషన్స్, జాబ్ చేంజెస్, కొత్త జాబ్స్కి మారడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్ చేయకండి. బిజినెస్లో కూడా చాలా అంటే ల్యాక్ ఆఫ్ చేంజ్, అంటే యూ విల్ బి లుకింగ్ ఫర్ చేంజ్ బట్ దే విల్ నాట్ బీ ఎనీ చేంజ్. అంటే మూవ్మెంట్ కోసం చూస్తారు బట్ మూవ్మెంట్ పెద్దగా ఉండదు. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ యువర్ వర్క్. ఏంటి మాధవి ఇవన్నీ చెప్తున్నావు? బట్ ఎనీవే ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ అ స్లో టైమ్ ఫర్ వృషభ రాశి అండ్ వృషభ లగ్న. ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ చేసే పనిలో కూడా చాలా జాగ్రత్తగా చేయండి. ఎక్కడ కూడా మీరు చేంజ్కి వెళ్ళడం లాంటివి ప్లీజ్ డూ నాట్ ఎక్స్పెరిమెంట్ అండ్ డోంట్ జంప్ ఇన్ టు డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రా. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదండి. ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. ఇక్కడ ప్రాపర్టీ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి బాగుంటుంది. ఓన్ వెహికల్స్ కొనుక్కుంటారు, చాలా బాగుంటుంది. కీప్ మూవింగ్ అండ్ ఎవరి మిస్అండర్స్టాండింగ్కి కూడా మీరు లోన్ అవ్వద్దు, ఎస్పెషలీ బాసెస్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ మీరు అంటే హిందీలో గలత్ ఫెమికే షికార్ బన్నా అంటారు. సో ఇట్స్ లైక్ మిస్అండర్స్టాండింగ్ కాజ్ చేసే సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. గవర్నమెంట్లో ఉన్నా సరే, ప్రైవేట్లో ఉన్నా సరే, బాసెస్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ చాలా జాగ్రత్త. ఎక్కడ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం రావడం, మీ మీద జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం రావడం ఉంటుంది. నువ్వు జడ్జ్మెంట్ అనేసావు, లీగల్ కేసా? సి ఒపీనియనేటింగ్ కెన్ బి డన్ బై ఎనీబడి, ఇట్ నీడ్ నాట్ నెసెసరీలీ బీ ఎ లీగల్ కేస్, అంతే కదా. సో ఇక్కడ ఒపీనియన్ ఇచ్చేవాళ్ళు 100 మంది రెడీ అయిపోతూ ఉంటారు, బట్ అవి టేకింగ్ దట్ ఒపీనియన్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీ మీద ఒక డెసిషన్ ఇస్తున్నారు అని అనుకున్నప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ అరైజ్ అవ్వకుండా చూసుకోవడం మన శ్రద్ధ, మన ఫోకస్ అండ్ మన డిసిప్లిన్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. డౌట్స్ ఉంటే, లేకపోతే ఏ టైమ్స్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలనుకున్నారు అనుకుంటే, రాహు మహాదశ, రాహు అంతర్దశ, అష్టమంలో రాహు,
తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ అష్టమంతోనే రాహు చూపు ఉంది కాబట్టి సో ఇక్కడ చాలా చాలా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి మీరు ఇంకా క్లారిటీ తీసుకోవచ్చు. శుభం భూయాత్.